ఫ్రెండ్స్, ఈ సంపన్న వ్యక్తి టాక్సీ డ్రైవర్ కి ఛాలెంజ్ చేస్తుంటాడు. అతను అంటాడు, నీవు నన్ను 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కి చేర్చగలిగితే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ కి నీకు $10,000 ఇస్తాను. టాక్సీ డ్రైవర్ అంటుంటాడు, 20 నిమిషాల? అది చాలా ఎక్కువ టైం. నేను నిన్ను 10 నిమిషాల్లో చేర్చేస్తాను. సంపన్న వ్యక్తి ఆలోచించకుండా వెంటనే కారులోకి ఎక్కేస్తాడు. అసలు విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి వెనక గుండాలు పడుతుంటారు. అతన్ని చంపాలని చూస్తుంటారు. అందుకే అవకాశం దొరికిన వెంటనే తన భద్రత కోసం టాక్సీలో ఎక్కేస్తాడు. డ్రైవర్ నీళ్ల ఒక సీక్రెట్ బటన్ నొక్కాడు. అప్పుడే అకస్మాత్తుగా కారులో వింత మార్పులు మొదలవుతుంటాయి. టైర్లు విశాలంగా బయటకు వస్తుంటాయి. నంబర్ ప్లేట్ మారిపోయింది. వెనక స్పాయిలర్ విస్తరించి మరింత పెద్దగా అవుతుంది. అతను యాక్సిలరేటర్ నొక్కగానే కారు తుఫాను వేగంతో దూసుకెళ్లడం లేడుతుంది. సంపన్న వ్యక్తి షాక్ లో ఉండిపోయాడు. కానీ డ్రైవర్ కి ఇంకా వేగం తక్కువ అనిపిస్తుంది. టోల్ బూత్ ని కూడా పట్టించుకోకుండా దాటేస్తాడు. రోడ్డు మీద వెళ్తున్న ట్రైన్ కూడా ఈ కారు వెనక్కి నెట్టేస్తుంది. ఇప్పుడు సంపన్న వ్యక్తి పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు ట్రాఫిక్ హవల్దార్ విజిల్ వేస్తుండగా అదే సమయంలో ఆ టాక్సీ గాలిని చీల్చుకుంటూ వాళ్ల ముందు నుంచి దూసుకెళ్లిపోతుంది. వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. హవల్దార్లకు ఏమీ అర్థం కాని అవకాశమే లేకుండా పోతుంది. వెంటనే హవల్దార్లు ముందున్న చెక్ పోస్ట్ లో పోలీసులను సిద్ధంగా ఉండమని చెప్తుంటాడు. ఆ కారును ఆపాలని. పోలీసులు స్పోర్ట్స్ కారు తీసుకుని టాక్సీని వెంబడించడం మొదలెట్టారు. కానీ డ్రైవర్ ఎక్కడ ఆగేది? అతను మరో స్పెషల్ బటన్ ఒకేస్తాడు. అకస్మాత్తుగా కారు భారీ శబ్దం చేసి వెనక్కి పొగమేఘాన్ని వదిలి పోలీసులను కూడా మాయం చేసేస్తుంది. కొన్ని నిమిషాల్లోనే టాక్సీ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది. డ్రైవర్ నవ్వుతూ అంటుంటాడు, నీవు నా డ్రైవింగ్ తో తలతరగని మొదటి వ్యక్తివి. అతను తన వాగ్దానం నెరవేర్చాడు. కానీ సంపన్న వ్యక్తి టాక్సీ నుంచి దిగగానే డబ్బులు ఇవ్వకుండా నేరుగా తన హెలికాప్టర్ తాడుని పట్టుకుని వేలాడుతూ వెళ్లిపోతాడు. ఇదంతా చూసి కార్ డ్రైవర్ ఆశ్చర్యపోతుంటాడు.